సంచలనాలు క్రియేట్ చేసే దర్శకుడు ఎవరు అంటే రామ్ గోపాల్ వర్మ అని ఠక్కుని చెప్పేస్తారు. అయితే తాను లేటెస్ట్ గానే తన గాడి తప్పిన జీవితాన్ని కొత్తగా స్టార్ట్ చేస్తానని భారీ సినిమా కూడా అనౌన్స్ చేశారు. కానీ ఈ మార్పు రాకముందుకు చేసిన కొన్ని పనులు మాత్రం తనకి ఇప్పుడు ఎఫెక్ట్ అవుతున్నాయని చెప్పాలి. అలా ఓ కేసులో ఇప్పుడు రామ్ గోపాల్ వర్మ 3 నెలలు జైల్లో గడపాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయితే మరిన్ని డీటెయిల్స్ లోకి వెళ్తే 2018లో రామ్ గోపాల్ వర్మపై మహేష్ చంద్ర మిశ్రా అనే వ్యక్తి వర్మ కంపెనీకి వ్యతిరేకంగా కేసు వేయడం జరిగింది. ఇరువురి నడుమ ఆర్థిక లావాదేవీల విషయంలో వర్మ ఇచ్చిన చెక్ బౌన్స్ కావడంతో మిశ్రా కేసు ఫైల్ చేయగా 2022లో వర్మ మధ్యంతర బెయిల్ కూడా తెచ్చుకున్నారట. కానీ కేసు నడుస్తున్నప్పటికీ మధ్యలో వర్మ హీరింగ్లకు తరచూ గైర్హాజరు అవడం కూడా చేయడంతో ఇప్పుడు ముంబై అంధేరి కోర్టు వారు నాన్ బెయిలబుల్ 3 నెలలు జైలు శిక్ష విధించారు. సెక్షన్ 138 ప్రకారం తనకి 3 నెలలు జైలు శిక్షతో పాటు 3.72 లక్షల జరిమానా కూడా అంధేరి కోర్టు విధించింది. ఒకవేళ ఈ మొత్తం కానీ కట్టని పక్షంలో మరో 3 నెలలు జైల్లో ఉండాల్సిందే అని తీర్పిచ్చినట్లు కన్ఫర్మ్ అయింది.